అందరికీ నమస్కారం. తెలంగాణలో షిండే పాలసీ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో, దీని డీటెయిల్స్ తెలుసుకుందాం. స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. సార్ ఏంటి సార్ తెలంగాణలో షిండే పాలసీ రాబోతుందా? షిండే యాక్టివిటీ, షిండే పాలసీ ఏంటంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహారాష్ట్ర. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని షిండేని చేశారు గతంలో. ఓకే. షిండేని చేసి శివసేన పార్టీని రెండుగా చీల్చి పడేసి బీజేపీ షిండేని ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత మన జరిగినటువంటి ఎలక్షన్లో బీజేపీ అప్రతిహతంగా సీట్లు సంపాదించుకొని సింగిల్గా జెండా బాతింది మహారాష్ట్రలో. సో అలాంటి ఈక్వేషను, అలాంటి పాలసీ రెండు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఢిల్లీ వర్గాల్లో, ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతున్నటువంటి న్యూస్. ఏ రాష్ట్రాల్లో ఏమంటే తెలంగాణ, కర్ణాటక. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. సో కర్ణాటకలో గత 2-3 రోజుల నుంచి ఏం జరుగుతుందో మనం చూసాం. ఆల్రెడీ సిద్ధరామయ్య బీజేపీతో టచ్లో ఉన్నారు అనేటువంటి విషయం డీకే శివకుమార్కి ఆలస్యంగా తెలిసింది. వాస్తవంగా కర్ణాటకలో చిరు 2.5 సంవత్సరం అనేటువంటి కాన్సెప్ట్ తోటి సిద్ధరామయ్యని మొదటి సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 2.5 సంవత్సరం అయిపోయింది. వాటా ప్రకారం డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. కానీ సిద్ధరామయ్య ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరూ కలిసినటువంటి డిన్నర్ మీటింగ్లో ఒకవేళ సీఎం పదవి ఇవ్వకపోతే ఏంటి అని అంటే నేను బీజేపీలోకి వెళ్తానని చెప్పేసి అన్నాడట డీకే శివకుమార్ సిద్ధరామయ్య తోటి. ఒకవేళ మరి నీకు నేను సీఎం పదవి ఇవ్వడానికి ఒప్పుకున్నాను అనుకో, నేను సీఎం చేస్తే నేను ఎందుకు ఉంటాను, నేను బీజేపీకి వెళ్తాను కదా అన్నాడంట. అంటే ఇద్దరు బీజేపీ పార్టీలో టచ్లో ఉన్నారు, బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంది కర్ణాటకలో? సిద్ధరామయ్యని కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ బీజేపీలోకి వెళ్తాడు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చీల్చుకొని కొంతమందితో వెళ్ళిపోతాడు ఆయన. వాళ్ళకి బీజేపీ మద్దతు ఇస్తుంది, డీకే శివకుమార్ని సీఎం చేస్తుంది. లేదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయాలనుకుంటే సిద్ధరామయ్య కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుని బీజేపీ తోటి వెళ్ళిపోతాడు. ఆయన సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు బీజేపీ సపోర్ట్ తోటి. ఈ వ్యవహారం 2-3 సంవత్సరాలు నడుపుతారు. ఆ తర్వాత వచ్చే ఎలక్షన్లో బీజేపీ మేము చూసావా, మమ్మల్ని గెలిపించలేదు, కాంగ్రెస్ పార్టీలో ఏమైందో చూసారా అని చెప్పి జెండా బాపుతారు బీజేపీ వాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. గ్లోబల్ సబ్మిట్ 8-9 తారీఖులో జరగబోతుంది. ఈ గ్లోబల్ సబ్మిట్లో పారిశ్రామికవేత్తలు అనేక మంది రాబోతున్నారు. దాదాపు 1000 కంపెనీలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు దీనికి హాజరు కాబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. సాధారణంగా చాలా కాలం నుంచి బడే బాయ్ చోటా బాయ్ అని చెప్పి వీళ్ళిద్దరిని కామెంట్ చేస్తూ ఉంటారు ప్రత్యర్థి పార్టీలు. బడే బాయ్ ఎవరు? నరేంద్ర మోడీ గారు. చోటాబాయ్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. బడే బాయ్ చోటాబాయ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి పేరు అది. సెంట్రల్లోనేమో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారికి ఇష్టమైనటువంటి లీడరు రేవంత్ రెడ్డి గారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. సో కాబట్టి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. 8-9 తారీఖులో జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్కి మీరు రండి, సహకరించండి మా రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి ఇన్వైట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కలిసి వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటి? బీజేపీతో టచ్లో ఉన్నట్ట లేదా రేవంత్ రెడ్డి గారు అని అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు అదే. ఆయన అసలు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆయన బీజేపీ తోటి టచ్లోనే ఉంటాడు ఎప్పుడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బోల్తా పడింది ఆయనకి సీఎం ఇచ్చి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని సీఎంగా తీసేయాలి అనేది ఒక ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోని గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కనుక తొలగిస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఉండే అవకాశం ఉందా? లేదు కదా సార్. లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి బీజేపీలోకి వెళ్తారు, బీజేపీ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. బీజేపీలోకి వెళ్తారని ఎందుకు అనుకోవాలి? బీజేపీ సపోర్ట్, బీజేపీ పార్టీలో చేరాడు, ఇండివిజువల్గా ఒక 30 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతాడు. బీజేపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సేమ్ షిండే పాలసీ, మహారాష్ట్రలో షిండే వ్యవహారం.
ఓకే. లేదు రేవంత్ రెడ్డిని కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుంది ఇక్కడ. అక్కడలాగా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం ఎవరు ఇక్కడ అంటే ఎవరు లేరు. అక్కడ అటు కాదు, సిద్ధరామయ్యని కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ వెళ్తాడు, డీకే శివకుమార్కి ఇస్తే సిద్ధరామయ్య వెళ్తాడు. సో అక్కడ కుప్పకూలటం ఖాయం. షిండే పాలసీ సక్సెస్ అక్కడ. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ. రేవంత్ రెడ్డి గారిని శత్రువులాగా, రాజకీయ శత్రువులాగా చూడలేదు బీజేపీ. కానీ అక్కడ అది కాదు. ఇక్కడ రాజకీయ శత్రువులాగా రేవంత్ రెడ్డి గారిని చూడలేదు కాబట్టి బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా బీజేపీకి సానుకూలంగా ఉండేటువంటి గవర్నమెంట్ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారిని చూపించి మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఒకవేళ రాజకీయ శత్రువుగా రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఇక్కడ కూడా పడగొట్టడానికి అవకాశం ఉంది. కానీ ఇక డీకే శివకుమార్ లాంటి బలమైనటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీలో లేరు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని దింపేస్తారనుకుందాం ముఖ్యమంత్రిగా, ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తారు పీసీసీ అధ్యక్షుడిగా అని అంటున్నారు. ఆయనకి ఇస్తే పార్టీ నిలబడుతుందా? రేవంత్ రెడ్డి గారితో వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలను ఆపగలడా ఆయన? లేదు కదా, అలాంటి పరిస్థితి లేదు కదా. కాబట్టి అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఏదైతే బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో షిండే వ్యవహారాన్ని తెలంగాణలో వర్కౌట్ కాదు. కానీ బీజేపీలో అక్కడ మహారాష్ట్రలో వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది. కర్ణాటకలో వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏపీ వరకు ఏమైనా వెళ్ళొచ్చు అంటారా సార్? ఎందుకంటే ఇప్పుడే అక్కడ బీజేపీ వస్తుంది. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, బీజేపీ సర్కారే ఉంది అక్కడ. బీజేపీ సర్కారే కదా, బీజేపీతో బాగా బీజేపీ వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు కదా. నెక్స్ట్ అంటే సింగిల్గా బీజేపీ ఒక్కటి ఇప్పుడు మహారాష్ట్ర ఎట్లా ఉందో, సో ఆ విధంగా అక్కడ బలం చూస్తున్నారు వాళ్ళు. చూస్తారు బలం ఏంటి, మన బలం ఏంటి అని. వాళ్ళ బలం వచ్చేదాకా వెయిట్ చేస్తారు. బలం వచ్చిన తర్వాత ఎవరినైనా పక్కన పెట్టేస్తారు. వాళ్ళు బీజేపీ యొక్క సిద్ధాంతమే చిన్న పార్టీల వల్ల, ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి ముప్పు అనేటువంటి భావన ఉంది. చిన్న పార్టీలు అనేది జాతీయవాదాన్ని బలహీనపరుస్తాయి అనేటువంటి అభిప్రాయం బీజేపీకి ఉంది. కాబట్టి చిన్న పార్టీలను బతకనివ్వదు బీజేపీ. సో కాబట్టి రాబోయే రోజుల్లో షిండే పాలసీతోటి దక్షిణ భారతదేశంలో ఉండే ప్రధానమైన కర్ణాటకలో సీన్ మారిపోయే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో కూడా అవసరమైతే మార్చే అవకాశం ఉంది. కానీ వేచి చూస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్కి ఆహ్వానించడానికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి నరేంద్ర మోడీ గారి దగ్గరికి. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రంగా భావించడానికి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారి పట్ల. ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఒకవేళ రేపు కనుక గ్లోబల్ సమ్మిట్ కన్నా నరేంద్ర మోడీ గారికి వస్తే అసలు ఇంకా ఇది ఫ్లేవర్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.